ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంతరావు ఎన్నికల కమిషన్కు ఒక సంచలనమైనటువంటి లేఖ రాశారు. వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాల పాటు నిషేధించాలి అంటూ కూడా ఆయన లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో అసలు ఆయన లేఖ వెనక ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, వి హనుమంతరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు వైఎస్ఆర్సీపీని అటు బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాల పాటు అసలు రద్దు చేయాలి, వాటి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా ఆయన ఎన్నికల కమిషన్కు సూచనలు చేశారు. ఏంటి సార్ అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన వ్యాఖ్యల వెనక అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే పార్టీ పెట్టేటప్పుడు కొన్ని బైలాస్ ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉంటాయి. ఆ బైలాస్కి అనుగుణంగా ఆ పార్టీలు నడుస్తున్నాయా లేదా అనేది ఒకటి చూస్తూ ఉంటాయి, ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు పెట్టుకుంటారు, వాటిని మళ్ళా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది బైలాస్లో ఉండేటువంటి ప్రొసీజరు. అలాగే రాజకీయ పార్టీలు ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది బైలాస్లో. అలాగే రాజ్యాంగపరంగా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఉంటుంది. ఈ బైలాస్ని ధిక్కరించినప్పుడు, లేదంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినప్పుడు, ప్రమాణాన్ని ధిక్కరించి పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పార్టీలను నిషేధించేటువంటి విశిష్ట అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుంది. అందుకే ఇప్పుడు సీనియర్ పొలిటీషియను, అలాగే రాజ్యసభ 3 సార్లు చేసినటువంటి ఆయన, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ పొలిటీషియన్గా చెప్పుకునేటువంటి వి హనుమంతరావు, ఆయన అసలు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశాడు. ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాశాడు. ఎందుకు లేఖ రాశాడు, అసలు ఎందుకు నిషేధించాలి బీఆర్ఎస్ పార్టీని అనేది ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన చెప్పినటువంటి కాజ్ ఏంటంటే, తెలంగాణలో అధికారంలోకి తొలిసారిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014లో ఆనాటి నుంచి మొన్నటి వరకు 2023 వరకు వాళ్ళు చేసినటువంటి అప్పులు మొత్తం లెక్క తీసి వాళ్ళు చేసినటువంటి అప్పులకి వడ్డీనే 2.5 లక్షల కోట్లు కట్టాలి. ఈ 2.5 లక్షల కోట్లు వడ్డీ కట్టి అప్పు కూడా తీర్చాలంటే కనుక 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి 10 సంవత్సరాల పాటు అసలు ఈ పార్టీలని నిషేధించండి. అంత అప్పులు చేశారు వీళ్ళు రాష్ట్రానికి. పుట్టినటువంటి ప్రతి వాళ్ళ మీద ₹1,50,000 అప్పు పడుతుంది. కాబట్టి వీళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా, బైలాస్కి విరుద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. కాబట్టి ఆ పార్టీని రద్దు చేయండి అని చెప్పి వి హనుమంతరావు కంప్లైంట్ చేశారు. ఈ వి హనుమంతరావు చేసినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి జనసేన కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ ఎప్పటి నుంచి కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ మీద ఆల్రెడీ కోర్టులో నలుగుతుంది లీగల్గా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డిది కాదని అదొక ఇష్యూ నడుస్తుంది. అంతకుముందు ఎవరో వేరే అతని దగ్గర ఉంటే దాన్ని తీసుకున్నారని చెప్పి అతనేమో మళ్ళీ తన పార్టీ కావాలని చెప్పి ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి కోర్టులో. అది ఇంకా పూర్తి స్థాయిలో డిస్క్లోజ్ కాల. ఈ లోపుగానే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిషేధించాలి 10 ఏళ్ల పాటు అనేది ఒక నినాదం ఇప్పుడు విపక్షాల నుంచి వస్తుంది. ఎందుకు అని అంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం బటన్ నొక్కి కార్యక్రమం ద్వారా ఆయన దాదాపు 3 లక్షల రూపాయలు పంపిణీ చేశాడు. సంపాదించి ఖర్చు పెట్టడం వేరు, అప్పులు చేసి ఖర్చు పెట్టడం వేరు. కాబట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పి విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మొన్నటి వరకు మరో శ్రీలంక అన్నారు. మరో శ్రీలంకను తెలుగుదేశం పార్టీ బాగా ప్రచారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అని. ఆ తర్వాత మరో పాకిస్తాన్ అన్నారు. ఇప్పుడు తాజాగా మరొక ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు. ఎవరు? షర్మిల. ఆఫ్ఘనిస్తాన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ తాలిబాన్ లాగా తయారయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీడియా ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు, గాయపరుస్తూ ఉన్నారు. అసలు ఎవరిని బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే వాళ్ళ మీద పోలీసుల చేత కేసులు పెట్టించి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇదా రాజ్యాంగం చెప్పింది? రాజ్యాంగం విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని నిర్వహిస్తున్నాడు, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పార్టీలు సమాజానికి ప్రమాదము. కాబట్టి ఇలాంటి పార్టీని అసలు నిషేధించాలి అని చెప్పి అక్కడ విపక్షాలు విహెచ్ పార్టీలో వాళ్ళు కూడా ఒక నినాదాన్ని అందుకుంటున్నాయి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రమాదమో తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత ప్రమాదం అని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రజలు భావిస్తున్న తరుణంలో
విపక్షాలు ఇప్పుడు ఈ రెండు పార్టీని 10 ఏళ్ల పాటు అసలు నిషేధించాలి అని చెప్పి ఒక కంప్లైంట్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా విహెచ్ పంపిస్తూ ఉన్నాడు. అంటే గతంలో మన పీపుల్స్ వార్ పార్టీలనే ఉన్నాయి, పీపుల్స్ వార్ పార్టీలు నిషేధిస్తూ ఉంటారు. నిషేధిస్తే వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాల ప్రకారం నిషేధించినప్పటికీ అడవుల్లో ఉంటూ వాళ్ళు చేతనైనటువంటి సహాయ సమాజాన్ని చేస్తూ ఉంటారు. కానీ మైదాన ప్రాంతాల్లో పబ్లిక్గా ప్రజల మధ్యలో ఉంటూ దోచుకుంటున్నటువంటి ఈ పార్టీలని నిషేధించాలి అనేది ఇప్పుడు విపక్షాలు సరికొత్త డిమాండ్. అయితే నిజంగా వీళ్ళు లెటర్ రాసినందువల్ల నిషేధించేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు ఉండేటువంటి రాజ్యాంగం ప్రకారం కానీ, ఇప్పుడు ఉండేటువంటి బైలాస్ ప్రకారం కానీ, ఇప్పుడు ఉండేటువంటి ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి పరిధులు కానీ ఇవన్నీ కనుక మనం చూస్తే కనుక ఇది కేవలం రాజకీయపరమైనటువంటి నినాదంగానే మారిపోతుంది తప్పితే ఆ రెండు పార్టీలను అయితే నిషేధించేటువంటి అవకాశం ఉండదు, ఛాన్స్ లేదు, వెసులుబాటు లేదు. కానీ నిషేధించాలి అనేటువంటి డిమాండ్ వరకు ఈ రెండు పార్టీల పరిపాలన ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన నిషేధించకపోయినా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందా సార్? చర్యలు తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి, రాజ్యాంగపరమైన కొన్ని పరిధులు అయితే ఉంటాయి. డెఫినెట్గా అధికారాన్ని ఉపయోగించి చర్యలు అయితే తీసుకోవచ్చు. కాకపోతే పరిపాలన చెయ్యమని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు అవి. అటు కేసీఆర్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ 5 ఏళ్ల పాటు పరిపాలన చేయమని చెప్పి ప్రజలే వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారో వాటికి విరుద్ధంగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారనేది. సో పరిపాలన విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓడించండి అనేది ఓడించేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ని 10 years పాటు బరాయించింది తెలంగాణ సమాజం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దించేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పులు చేసి పంపిణీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా గద్దెదించాలి, గద్దెదించేటువంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ పార్టీల మీద నిషేధం విధించేటువంటి ఒక విశిష్టాధికారం ఎలక్షన్ కమిషన్కి ఉన్నప్పటికి కూడా అది సాధ్యపడదు చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాకోర్టులోనే తేలాలి. ప్రజాకోర్టులోనే ఈ రెండు పార్టీలు ఆల్రెడీ ఒక పార్టీ తంగా తేల్చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని భవిష్యత్తుని నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే అప్పుడు అమలు అవుతుంది. ఈ లోపుగా ఏంటంటే విపక్షాలుగా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. దాని ఫోర్స్ని తెలియజేయడానికి సమాజానికి అసలు ఈ రెండు పార్టీలు ఉండకూడదు, నిషేధించాలి అని. ఇప్పుడు ఉగ్రవాద సమస్యలు ఉంటాయి, ఆ ఉగ్రవాద సమస్యలు నిషేధించాలంటే నిషేధిస్తారు. అఫీషియల్గా నిషేధం ఉంది కదా వాటికి. సో అలాగే వీటికి ఆర్థికపరమైనటువంటి ఉగ్రవాదుల్లాగా ఉన్నారు కొంతమంది ఆ పార్టీల్లో. కాబట్టి ఈ ఆర్థిక ఉగ్రవాదులు ప్రమాదం సమాజానికి. ఆ పార్టీల అధిపతులు కూడా అలాంటి వాళ్ళే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు నిషేధించాలనేది ఇప్పుడు విహెచ్ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థన. సో ఏ అభ్యర్థనని చేయొచ్చు, ఆ రెండు పార్టీలు నిషేధించాలి 10 ఏళ్ల పాటు అని ఆయన చేస్తున్నాడు. అసలు శాశ్వతంగా నిషేధించాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో నిషేధించమని కోరినంత మాత్రం ఇది కాదు. కాకపోతే అంటే వాళ్ళ పరిపాలనని తెలియజేయడానికి, వాళ్ళ పరిపాలన పట్ల అవగాహన పెంచడానికి, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ప్రజా వ్యతిరేకంగా ఉందో తెలియజేయడానికి ఇలాంటి స్టేట్మెంట్ పనికొస్తాయి తప్పితే నిజంగా వాళ్ళ పార్టీలు నిషేధించేటువంటి అవకాశం ఉందంటే 100% లేదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.